ఈ సువిశాల సృష్టిలో పూలెన్ని ఉన్నా పూజలకు మాత్రం చామంతి స్థానం విశిష్టం. అందుకే ఈ పసిడి పూబాల ఇంతుల మదిని అంతగా దోచుకుంటుంది. ముద్దగా, ముగ్ధంగా, ఇంపైన వన్నెతో, ప్రత్యేక గుబాళింపుతో 2-3 రోజులైనా అంతే తాజాదనంతో నిలబడి కనికట్టు చేసే ఈ సుందర సుమాలు ఏడాదిలో ఒక 5-6 నెలలు మాత్రమే లభ్యమై పూల మార్కెట్ను శాసిస్తాయి. పసిడి వన్నెలోనే కాక ఎరుపు, తెలుపు, కుంకుమ వన్నెల్లో ఉండే సొగసైన చామంతి పూలకు పండుగ సమయాల్లో మరింత గిరాకీ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పట్టణాల పరిసర ప్రాంతాల రైతులు చామంతులను ఎక్కువగా సాగు చేస్తున్నారు. కడప, చిత్తూరు, కృష్ణా, గుంటూరు, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో చామంతుల సాగు ఎక్కువ. ఇటీవల పాలీహౌజుల్లోనూ స్థానం సంపాదించుకుంది. విడి పువ్వుగా, కోత పువ్వుగా అన్ని ప్రయోజనాలకు వాడుకోదగ్గ చామంతి పూల కోతకు కూలీల అవసరం ఎక్కువ ఉండటంతో సాధారణంగా రైతులు ఎకరం ఆ లోపు విస్తీర్ణంలోనే సాగు చేస్తూ ఉంటారు. అలా 1 ఎకరం చామంతి నుంచి సిరులు విరబూయించారు కృష్ణా జిల్లా రైతు ఒకరు. ఆ చామంతుల సొగసులను కనులారా ఆస్వాదించాలంటే అక్కడికి వెళ్లాల్సిందే. రండి మరి. అందమైన ఈ చామంతి తోటను చూశారా? పసుపు కోక కట్టుకున్నట్లుగా ఉంది కదూ. పసుపే కాదు, ఎరుపు, కనకాంబరం, గులాబీ వర్ణాల్లో కనువిందు చేస్తోంది. కొమ్మ కొమ్మ రాగాలు పలికిస్తూ రారమ్మని పలకరిస్తున్నట్లుగా ఉన్న ఈ చామంతుల విరబూతను మనం చూడాలంటే కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం చిన్న ఒగిరాల గ్రామానికి వెళ్ళాలి. రోడ్డు పక్కనే స్వాగతం పలుకుతున్నట్లుగా ఉన్న ఈ తోటను చూసిన వారు లోనకు అడుగు పెట్టకుండా ఉండరు. తాజాదనపు గుబాళింపుతో విరబూసిన ఈ పూల సొగసును సొంతం చేసుకోక మానరు. అదే కలిసొచ్చింది రైతు శివరామకృష్ణకి. తేనె పరిశ్రమలో నిలదొక్కున్న ఈయన ఈ ఏడాది మొదటిసారిగా చామంతిని సాగు చేశారు. కడియం నుంచి నారుమొక్క తెచ్చి జులైలో 1 ఎకరంలో నాటుకున్నారు. 30 అంగుళాల వెడల్పు బోదెలు చేసి 1 గజంలో 3 మొక్కలొచ్చేలా ఎకరానికి 15,000 మొక్కలు నాటారు. తోట నవంబర్లో మొగ్గ తొడిగి డిసెంబర్ 10కి మొదటి కోతకు అందివచ్చింది. ఆ కోతలో 9 కిలోల పూలు వచ్చాయి. రెండో కోత 10 రోజులకు వచ్చింది. ఆ కోతలో 60 కిలోలు తెగాయి. ఇక అప్పట్నుంచి రోజువారీ కోతలు చేస్తున్నారు. ప్రతిరోజు క్వింటాకు తగ్గకుండా పూల దిగుబడి వస్తోంది. మరో 2-3 నెలలు పూలు వస్తాయి. 6 నుంచి 7 టన్నుల దిగుబడి రావచ్చని అంచనా. కిలో 100 నుంచి 150 రూపాయల చొప్పున తోట వద్దే కొన్ని పూలను విక్రయం చేస్తున్నారు. మిగతా వాటిని మార్కెట్కు పంపుతున్నారు. సగటున కిలోకు 80 రూపాయల ధర పడుతోంది. ఆ లెక్కన 4.8 లక్షల నుంచి 5.6 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. ఖర్చులన్నీ 3 లక్షలవుతున్నాయి. రోజు 8 మంది పూల కోతలు చేస్తారు. పూల కోతలకే వ్యయం ఎక్కువగా ఉంటుందంటూ తన అనుభవాలను చెబుతున్నారు శివరామకృష్ణ. 25 సంవత్సరాలు పైబడి నేను వ్యవసాయం చేస్తున్నాను. ఫస్ట్లో తమలపాకు తోటలు అవి చేసేవాళ్ళం అండి. ప్రకృతి రీత్యా ఏదైనా విపరీతాలు వస్తే ఈరోజు లక్షాధికారులు రేపు భిక్షాధికారులు అయినట్టుగా సడన్గా 1 రోజులతోనే ఆర్థిక బాధల్లో పడిపోయేవాళ్ళం. అట్లా చానాళ్ళు వ్యవసాయం చేసిన తర్వాత కొన్నాళ్ళు పుట్టగొడుగుల పరిశ్రమ చేశానండి నేను. ఆ పుట్టగొడుగుల పరిశ్రమ కూడా స్పాన్ కరెక్ట్ లేక నష్టపరిస్తే అది నా నష్టాన్ని భరించలేక మళ్ళీ అది మానేశాను. వ్యవసాయం మీద కష్ట నష్టాలన్నీ భరిస్తానే తేనె పరిశ్రమ పెట్టానండి నేను. అప్పుడు నేను సక్సెస్ బాటలో పడ్డానండి. ఇది ఎకరం ఉంటుందండి పొలం. చామంతి పంట వేసే ముందే ఫస్ట్ నుంచి ఒక ప్లాన్గా చేసుకున్నా. జూన్ నుంచి 4 సార్లు 5 సార్లు బాగా మెత్తగా దుక్కులు దున్నిచ్చాను. బోధులు ఒకదానికి 40 సెంటీమీటర్లు మధ్య వేడం పెట్టామండి. కడియం వెళ్ళి అంటులు తేవడం జరిగిందండి. బంతి వాటి మీద పెట్టుకుంటే కొంత ఎక్కువ ఖర్చు అవుతుందండి. ఇది అంటు వచ్చేసి 2.5-3 రూపాయలు పడుతుందండి. ఇది ఇక్కడ నాటే టైంకి వచ్చేప్పటికి 8 రూపాయలు పడిందండి ఒకటి వచ్చి.
15,000 మొక్క అసలు మొక్క అనేది డ్యామేజ్ లేకుండా బతికిందండి. దీనికి ఎరువులు వచ్చేసరికి దుక్కు మీద ఉండగానే పేడ ఎరువు ఒక 3 ట్రాక్టర్లు వేయడం జరిగిందండి. తర్వాత వర్మీ కంపోస్ట్ వేయటం జరిగింది. క్రాప్ వేసిన తర్వాత మాకు దగ్గరలోనే ఉన్న కేసీపీ వాళ్ళు బయో కంపోస్ట్ ఇచ్చారు. పువ్వు అది బాగా రావటానికి, మొక్క నాణ్యతగా ఉంటాకి కూడా అరక మందులు ఇచ్చారు. అవన్నీ కూడా నాణ్యతగా పనిచేసినాయి. పైన మందులు కొట్టామండి, దోమకి తెగుళ్ళు రాకుండా M45, ఈ కోరోజాను ఇలాంటి మందులు కొట్టాం. దగ్గర రన్నింగ్ క్యాపిటల్ వచ్చేసి 2 లక్షలు దాటిందండి. ఎండింగ్ వచ్చేవాడి 3 లక్షలు దాటుతుందండి. తోట మార్చి ఏప్రిల్ మధ్యన అప్పుడు దాకా కాస్తుంది అనుకుంటున్నామండి. ఆశాజనకంగానే ఉంది. రోజు కింటాకు వస్తున్నామండి. మామూలుగా రోడ్ సైడ్లో వెళ్ళే వాళ్ళే పోటీ పడి మరి కొనుక్కుంటున్నారు. అట్లా నాకు సేల్స్ పరంగా కూడా బాగుంది. మనం 100-120 చేసి ఇక్కడ ఇచ్చేస్తున్నాము. మాకైతే గిట్టుబాటుగానే ఉంది. పెట్టుబడులు కానీ ఖర్చులు కానీ అన్నీ బోనుగా 1,00,00,000-1,50,000 దాకా వస్తుందండి. అన్నదాత ఊహ తెలిసినప్పుడు చూస్తూనే ఉంటా. దాని మూలన నేను ఉల్లిపాయ పంట వేసినా, ప్రొద్దుతిరుగుడు వేసినా, పుట్టగొడుగులు పెంపకం చేసినా, తేనె పరిశ్రమ చేసినా, ఇలా పూల తోటలు వేసినా, ఏదైనా డివైడ్గా నా ధైర్యంగా వెళ్తాను నేను. నాకు గైడెన్స్గా మాత్రం అన్నదాతకి లాస్ వస్తుందన్న భావనే నాకు రాదు. ఇది వరకు ఆకు తోటలు చేసుకునే వాళ్ళని ఏం కలిసి రాక అయితే ఇలాగ పూల తోటలు వేసుకుని ఏమైనా కలిసి వస్తాయని చేసామండి. పంట అవి బాగానే ఉంది, బాగానే కొనుక్కెళ్తున్నారు. పొద్దుట మేము 6 వచ్చేస్తామండి, కోసి అమ్ముకుంటామండి. తోట వేసి 2 నెలలు అవుతుందండి. మామూలు పంటల కన్నా ఇది చాలా నయమండి, చాలా బాగానే పనిచేస్తుందండి, బాగానే ఉన్నాయి. మేము చేసుకుంటామండి. కార్తీక మాసంలో పూజ చేసుకోవడానికి భవానీ దీక్ష పరులకి, అయ్యప్ప స్వామి దీక్ష పరులకి, శివ దీక్షా పరులకి బాగా అనుకూలంగా ఉంది ఈ తోట. లేకపోతే మేము ఉయ్యూరు కానీ లేదంటే విజయవాడ కానీ చుట్టుపక్కల ఎంతో దూరం వెళ్ళాల్సి ఉంటుంది. స్వామి 4 రకాల పూలు పండిస్తున్నారు స్వామి. 4 కూడా బాగా మందంగా విచ్చుకొని ఉంటున్నాయి పూలు, చాలా బాగుంటున్నాయి స్వామి.